ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రతి దైవ సేవకుడికి, దేవుని యందు భయభక్తులతో ఉన్నవారికి, దేవుడు బిడ్డలుగా ఒక సాక్షిగా వెళుతున్న వారికి, దేవుడు పరిచర్య చేస్తూ పేదవారి పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు స్పష్టమైనవి గనక ఏది మంచి ఏది చెడు అనేది మనం కానీ గ్రహించకపోతే ఒక దినము మనము బాధపడవలసి వస్తుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ఈ బైబిల్ గ్రంథంలో ఏది మంచివి ఏది చెడు అని మనం గ్రహించాలి. దేనికి మనం దూరంగా ఉండాలి, దేనికి దగ్గరగా ఉండాలన్నది మనం తెలుసుకోవాలి. ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ వీడియో అంత పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంశం ఏమిటంటే దూరంగా ఉండు. దేనికి దూరంగా ఉండాలో మనం తెలుసుకోవాలి. అంశము దూరంగా ఉండు. దేనికి దూరంగా ఉండాలో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి అంటే నిర్గమకాండములో 23:7 అబద్ధానికి దూరంగా ఉండు అన్నాడు. మీకు ఇంకో విషయం ఏంటంటే ఒక అనుభవంతో చెప్పిన మాటలు. సొలొమోన్ మహారాజు గారు ఒక మాట మీతో పంచుకోవాలి. ఆయన చాలా అనుభవాలతో రాసిన సామెతలు 30వ అధ్యాయంలో మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. సొలొమోన్ మహారాజు గారు ఒక మంచి సేవకుడు చెప్పిన మాటలు విన్నారు. ఈ వీడియో పూర్తిగా వినండి, లేదంటే 2 వీడియోలను చేస్తాను. పూర్తిగా మీతో మాట్లాడాలనే దేనికి మీరు దూరంగా ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి. సొలొమోన్ మహారాజు గారు ఎవరి మాటలు విన్నారు అంటే సామెతలు 30 అధ్యాయంలో అక్కడ హాగూరు అనే సేవకుడు ఉన్నాడు. యాకే కుమారుడైన హాగూరు. ఆయన మాటలు విన్నాక సొలొమోన్ మహారాజు గారు కొన్ని మాటలు రాశారు. ఇది చాలా జాగ్రత్తగా మనం వినాలి. అయితే మొట్టమొదటి వచనం చదువుతున్నాను, వినండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన హాగూరు పలికిన మాటలు. ఆ మనుషులు ఇతియేలునకు ఉఖ్యాలుకును చెప్పిన మాట నిత్యముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసిన వాడును కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు. అంటే ఇక్కడ ఒక సాక్ష్యం చెప్తూ దేవుని మాటలు చెప్పారు. నేను ఒకనప్పుడు పశుప్రాయుడిగా ఉన్నాను. తన బ్రతుకు మార్చుకొని అక్కడ దేవుని వాక్యం చెప్పిన హాగూరు అనే ఒక సేవకుడు ద్వారా సొలొమోన్ మహారాజు విన్నాడు. విన్న తర్వాత ఇది సొలొమోన్ మహారాజు అనుభవాలతో ఈ 30వ అధ్యాయము రాసుకున్నారు. అక్కడ 7-8 వచనాలు చూడండి, చదువుతున్నాను. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధమునకు నాకు దూరంగా ఉంచుము. ఏం చెప్పాడు? వ్యర్థమైన వాటికంట దూరంగా ఉంచమన్నాడు. దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు అక్కడ. ఈరోజు నువ్వు దేనికి దూరంగా ఉండాలి అన్నది కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క సొలొమోన్ మహారాజు గారు తర్వాత చదువుకోండి. మొట్టమొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయము 4వ వచనము 6వ వచనం చూస్తే, వృద్ధాప్యమందు తన హృదయము స్త్రీల మీదకి వెళ్ళిపోయింది. దావీదుకున్న హృదయము లాంటి పరిశుద్ధత సొలొమోనుకి లేదని అక్కడ మాట్లాడిన మాటలు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకు ఆ మాటలు అక్కడ దేవుడు రాయించాడు అంటే సొలొమోన్ మహారాజు అనుభవాల్లో దేవుడిచ్చిన జ్ఞానముతో
తండ్రిచ్చిన ఆస్తితో, తర్వాత దేవుడు కొంత ఐశ్వర్యంతో నింపి, జ్ఞానంతో నింపి ముందుకు నడిపిస్తుండగా మధ్యలో కొన్ని విషయాల్లో పడిపోయాడు గనక ఎవరు చెప్పిన మాట వినలేదు. వెనక ఒక దినము హాగూరు సేవకుడు మాటలు విన్నాక 30వ అధ్యాయంలో క్లియర్గా రాసుకున్నాడు. 7-8 వచనాలు మళ్ళీ చదువుతున్నాను. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము అన్నాడు. వ్యర్థమైనవేమిటి, అబద్ధమైనవేమిటో మనం తెలుసుకోవాలి. ఈరోజు మీతో కొన్ని మాటలు పంచుకుంటాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే లోకానికి దూరంగా ఉండాలి. ఈ అంశం ఏంటంటే దూరంగా ఉండు. లోకానికి దూరంగా ఉండాలి. నెంబర్ 2, సాతానికి దూరంగా ఉండాలి. వ్యసనానికి దూరంగా ఉండాలి. వ్యసనం అనగా లోక పాపానికి అని అర్థం. లోకములో ఉన్న పాపము వ్యసనం. మరి సొలొమోన్ మహారాజు గారు దేవుడికి ఎందుకు దూరం అయ్యారు? మరలా ఆగూరు గారు సాక్ష్యం విని, వాక్యం విని మరలా ఎలా ఆయన పరిశుద్ధాత్మతో ఆ 30వ సామెతలు అధ్యాయం రాశాడో, మరలా దేవుళ్ళు ఎంతగా పశ్చాత్తాపం పడుతున్నాడు అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీకు కానీ కొన్ని మాటలు చెప్తున్నాను, దయచేసి కొన్నిట్లకి దూరంగా ఉంటే దేవుడికి దగ్గర అవుతారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నా నీవు సహోదరుడా, సహోదరి, ఒకవేళ సేవకుడిగా ఉన్నావేమో, సేవకురాలుగా ఉన్నావేమో, యవనస్తుడిగా ఉన్నావేమో, యవన స్త్రీగా ఉన్నావేమో, పెళ్ళైపోయి పిల్లల తండ్రిగా ఉన్నావేమో, లేక వృద్ధాంప్యంలో ఉన్నావేమో, ఇంకా దేవుడికి దూరంగా ఉన్నామేమో, నేను ఈ వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకుంటే దేవుడు సొలొమోన్ని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించే దేవుడుగా ఉన్నాడు. కొన్ని దేవుడికి నేను దూరం చేసేస్తాయి. ఆ దూరం ఏదైతే చేస్తున్నాయో వాటికి దూరంగా ఉండాలి నువ్వు. అందుకే దేనికి దూరంగా ఉండాలో కొన్ని మాటలు మీతో చెప్తున్నాను, వినండి. కోపపడుని కానీ పాపము చేయక, అంటే కోపానికి దూరంగా ఉండాలని అర్థం. ఇక్కడ ఒక మాట ఉంది, కోపపడుని కానీ పాపము చేయక అనే మాట ఎఫెసీయుల అధ్యాయంలో 4వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో నువ్వు కోపపడుడి కానీ పాపం చేయక, అపవాదికి కూడా చోటు ఇవ్వద్దని ఉంది అక్కడ. అలాగే కోపపడుట వల్ల దేవుని నీతిని నెరవేర్చలేవని యాకోబు అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం 19-20 వచనంలో క్లియర్గా ఉన్నది. అందుకు కోపానికి దూరంగా ఉండాలి నువ్వు. లోకానికి దూరంగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి, చిరాకు వస్తుంటే చాలామంది చిరాకు కూడా దూరంగా ఉండాలి, అబద్ధానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అబద్ధం సాతానుగాడు ఉంటాడు కనుక సాతానికి దూరంగా ఉండాలని అర్థం. అబద్ధానికి దూరంగా ఉండాలి, అసూయకు దూరంగా ఉండాలి, చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి, కపటమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి, దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి, అక్రమమైన ప్రేమ కలిగిన వాటికి దూరంగా ఉండాలి. అక్రమంతో ప్రేమ నిండిపోతుందని చెప్పి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనం. అక్రమంతో నిండిపోయింది ఏదైతే ఉందో ఆ నింపుదల నీకు ఉండకంటే ఆ అక్రమానికి దూరంగా ఉండాలి. అంధకార క్రియలకు దూరంగా ఉండాలి, రహస్యమైన పాపముకు దూరంగా ఉండాలి, మూర్ఖత్వానికి దూరంగా ఉండాలి. మూర్ఖత్వం ఎవరు ఎన్ని చెప్పినా వినరు, అలాంటి వాటికి దూరంగా ఉండాలి, ద్వేషించే మనసుకు దూరంగా ఉండాలి. ఇక చెప్పుకొని పోతే ఇక్కడ ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. తెలుసుకుంటే ఖచ్చితంగా అప్పుడు నీవు దేవుడు బిడ్డగా ధన్యుడిగా అవుతావు. తెలుసుకొని నువ్వు బ్రతికితే నీలో ఒక దైవ లక్షణం ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది. తర్వాత దేవుడు నీకు కావాలి అనుకుంటే, ఇది కూడా మీరు గమనించండి, దేవుడు నీకు కావాలనుకుంటే క్రమముగా నడుచుకో. క్రమము మంచి ఏది చెడు తెలుసుకో, తొందరపాటొద్దు. క్రమముగా నడుచుకో, శ్రద్ధ కలిగి జీవించు, శ్రద్ధగా నడుచుకో, మంచివాడిగా నడుచుకో, విశ్వాసిగా నడుచుకో, నమ్మకస్తుడుగా జీవించు. నిరీక్షణతో ప్రేమతో నీవు జీవిస్తే, నిరీక్షణ కలిగి నువ్వు ఉంటే, ప్రేమతో నువ్వు జీవిస్తే, సామెతలు 13:9లో భక్తి, అక్కడ చదువుతాను చూడండి, అక్కడ క్లియర్గా భక్తి పరులు అక్కడ ఏముంది చూడండి. సామెతలు 13:9లో ఉంది, చదువుతున్నాను. 13:9లో ఉంది, చదువుతున్నాను.
సామెతలు 13:9. నీతిమంతులు వెలుగు తేజరిల్లును, భక్తిహీనులు దీపము ఆరిపోవును. నువ్వు తేజరిల్లుతావు అని ఉంది. నువ్వు ఎప్పుడైతే నిరీక్షణతో ప్రేమతో నువ్వు జీవిస్తే నీ నీతి నిన్ను తేజరిల్లు చేస్తుంది. తేజరిల్లుతో పక్కన ఇంకోటి ఏముందంటే భక్తిహీనుడు దీపం ఆరిపోతుందంట. దానికోసం మాట్లాడతాను. తేజరిల్లి నీ కుటుంబంతో బాగుంటావు. 128వ కీర్తన ఆశీర్వాదాలతో జీవిస్తాడు దేవుడు. నువ్వు ఖచ్చితంగా 128వ కీర్తన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే తేజరులుతున్నావో, దేవుడిలో శ్రద్ధ కలిగి ఉన్నావో, ఖచ్చితంగా 128వ కీర్తన ఆశీర్వాదాలు నీ కుటుంబానికి వస్తాయి. బాగుంటావు కుటుంబంతో. భక్తిహీనతతో దుష్ట ఆలోచనలతో కానీ నీవు ఉంటే, ఈ లోక పాపముతో నువ్వు ఉంటే, పాపము పాతాళము నిన్ను పట్టుకుంటుందని ఉంది. యోబు గ్రంథములో 24:19 పాపము చేసిన వారికి పాతాళం పట్టుకుంటుందంట. ఆ పాపము చేసిందా ఉంది సామెతల్లో. నీతిమంతుడు తేజరిల్లుతాడు, భక్తిహీనుడు దీపం ఆరిపోతుంది అన్నాడు కదా. భక్తిహీనుడే పాపాత్ముడు గనక వాడిని పాతాళం పట్టుకుంటుందంట. యోబు 24:19 క్లియర్గా ఉన్నది. కీర్తనలు 9:17 మరి దుష్టులు దేవుణ్ణి మరిచిన వాళ్ళందరూ దేవుడు పాతాళంలోకి దిగబడిపోతారని ఉంది. ఒక దినము తీర్పుకే ఇంక ఎదురు చూడడమే. నువ్వు ఎప్పుడైతే దేవుడు మాట వినకంట ఇలాంటి వాటికి దూరంగా, అంటే ఈ భక్తిహీనకి లోకంలో ఉన్న స్వబుద్ధి ఆధారం చేసుకొని లోకంలో ప్రతిదానికి పరిగెట్టి వాటికి దూరంగా ఉండకంట నువ్వు ఉంటే ఖచ్చితంగా ఒక దినము తీర్పుకి నువ్వు ఎదురు చూడవలసిందే. ఈలోపు నువ్వు కానీ చనిపోతే తీర్పుకి నువ్వు ఎదురు చూడవలసిందే. ఇంకా మరి అవకాశం లేదు. ధనవంతుడు చూడండి ఎలా అరుస్తున్నాడు. లోకాసు వార్త 16వ అధ్యాయంలో 23, 24, 25 ఘోరంగా అరుస్తున్నాడు. దయచేసి భక్తి నీకు ఉంటే చూడండి, భక్తి నీకు ఉంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు యేసునున్న వారికి ఎటువంటి శిక్ష విధియు లేదు అన్నాడు. వారే నా కుమారులు అన్నాడు 14వ వచనంలో. ప్రకటన గ్రంథములో 21లో 7వ వచనం ఏమని చూద్దాం చూడండి. ప్రకటన గ్రంథము 21 7వ వచనంలో ఏమని చూడండి. నువ్వు కానీ వీటన్నిటికి దూరంగా ఉంటే నువ్వు జయించేవాడివే, దేవుడు ప్రేమ నీలో ఉన్నట్టే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇది నువ్వు దేనికి దూరంగా ఉండాలి, దేవుడికి దగ్గరగా ఉండాలన్నది ఈరోజు వాక్యం స్పష్టంగా ఉంది. నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలి, సాతానికి దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, దేవుని భక్తికి దగ్గరగా ఉండాలి. దయచేసి తెలుసుకుంటే అప్పుడు దేవుని ప్రేమతో నువ్వు నింపబడి ఈ లోకానికి దూరంగా ఉంటే పరలోకానికి దగ్గర అవుతావు. నీవు కానీ లోకంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీకు నచ్చినట్టు వెళ్ళిపోయి వాటికి దగ్గరైతే, సాతాను కల్పించే ప్రతి విషయంలో నువ్వు దగ్గరైతే, అబద్ధానికి దగ్గరైపోతే, ఈ లోకానికి దగ్గరైపోతే, లోక వ్యసనాలకి దగ్గరైపోతే అతి త్వరలో నరకానికి కూడా నువ్వు దగ్గరైపోతావని అర్థం. నువ్వు నరకాన్ని తప్పించుకుంటావు, పరలోకానికి వెళతావు. నువ్వు బ్రతికున్న నీకు ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సేవకుడివైనా భక్తుడివైనా నువ్వు ఎవరైనా సరే నీ మంచితనమే. అందుకే దేవుడు అందరినీ చూస్తున్నాడు, మంచివారిని చెడ్డవారిని. సామెతలు 15:3 ప్రకారం మంచివారిని ఆయనతో ఉంచడానికి, చెడ్డవారిని నిత్యాగ్నికి పంపించడానికి. తెలుసుకొని నువ్వు డబ్బు కోసం సేవ చేస్తున్నావా, ఆత్మల భారంతో సేవ చేస్తున్నావా? ఈ లోకంలో ఉద్యోగం చేసుకుంటూ నా మట్టుకు నేను బ్రతుకుతున్నాను పర్వాలేదు అనుకుంటున్నావా? ఉద్యోగం చేసుకున్న నా భర్తీ నేను కాపాడుకుంటున్నాను, నా కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాను, 10 మందికి సహాయం చేస్తున్నాను అనుకుంటున్నావా? దేవుని ప్రేమతో నింపబడి ప్రతి చెడుకి దూరంగా ఉండి భక్తితో ప్రార్థనతో ముందుకు వెళుతున్నావా? అయితే నువ్వు ధన్యుడివే. ఇంకా ఎవరైనా దేవుడికి దూరంగా ఉంటే ఈ వాక్యం బట్టి మీరు సరిచూసుకోండి. దేవుడు బైబిల్ గ్రంథం కూడా మీరు చదవండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. పాపము లేని దేవుడు ఎటువంటి పాపము చేయొద్దని చెప్తున్నాడు. తెలుసో తెలియక పాపము చేసిన ప్రతి ఒక్కరిని, పాపుల్ని రక్షించడానికి ఆయన వచ్చి ఆయన మార్గం చూపిస్తున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. తన 2 చేతులు చాచి ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా ఎత్తుకు రండి అని కూడా పిలుస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు భక్తిహీనుడిగా ఉంటే సరి చేసుకో, భక్తిపరుడిగా ఉంటే జాగ్రత్త. దొంగ ప్రవర్తలు, అబద్ధ ప్రవర్తలు, అబద్ధ బోధకులు వస్తున్నారు, వారి మాటలకు పడిపోక
నీ సేవకుడి మాట విను, నువ్వు ధన్యుడి బ్రతుకు, ధన్యత బ్రతుకు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.